హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి వేయించుకుందాం. అవి దోరగా ఏగుతున్నాయి. ఏగగానే అల్లం చిల్లిపాయ, పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని దోరగా వేయించుకుందాం. అది మసాలా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలండి. లేకపోతే పచ్చి వాసన పోకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. అట్లా వేగాలి. తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే దానిలో వేసుకుందాం. ఇట్లా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పసుపు, వేసుకొని ఇప్పుడు ముక్కకు పట్టేదాకా మనం కాసేపు తిప్పుకుందాం అనమాట. మనం వేసిన ఉప్పు, మసాలా, పసుపు మొత్తం ముక్కకు పట్టేలాగా తిప్పుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకోవటం వల్ల మనం వేసిన ఉప్పు కూడా కొంచెం కరిగి ముక్కకు పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం మనం. ఇట్లా మూత పెట్టుకొని వదిలేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. తర్వాత చికెన్లో నీళ్ళు వచ్చినాయి కదా, అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకొని ముక్కకు పట్టేదాకా మళ్ళీ ఒక్కోసారి తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకోవటం వల్ల కారం ముక్కకు పడుతుంది అనమాట. అడుగు పట్టకుండా ముక్కకు పట్టేలాగా తిప్పుకోవాలి. అట్లా తిప్పుకొని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది. మీకు కావాలంటే ఈ సమయంలోనే ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గ్రేవీగా ఉండాలి కదా. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. ఇంకే ఈరోజు అయితే మన కోసం దీపిక చికెన్ కర్రీ చేసింది. అది ఎలా ఉందో తిని పెడదాం. చాలా మా వాడైతే అసలు ఆగట్లేదుగా, కలర్ఫుల్గా కనపడుతుంది. ఇంకా నిమ్మకాయలు, దీంట్లో విత్తనాలు ఉన్నాయి. తీసి పిండుతున్నా, ఊరిపోతుంది తినాలని ముందుగానే. కలుపుతుంటే వాసన బాగుందండి, బాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. మా వాడు మాత్రం వెతుకుతున్నాడు ఏం పెట్టాలని. సూపర్గా ఉందండి. దీంట్లో ఉల్లిపాయ తెచ్చుకొని అంటే ఇంకా సూపర్గా ఉండేది. తప్ప ఏముందండి, సూపర్. మా వాడికి మాత్రం కాలినట్టు ఉంది. వాడికి కాలినట్టు ఉంది. దూరంగా చేయి నోట్లో పెట్టుకొని చల్లార్చుకుంటున్నాడు. చూస్తుంటే కాలినట్టే ఉంది వాడికి బాగా. దీపిక మాత్రం బాగుండిందండి చికెన్ కర్రీ మాత్రం. నిమ్మకాయ, ఉల్లిపాయ కలుపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంది. భలే ఉందండి. ముక్క కూడా బాగుందండి. కన్నంలో భలే కలిసింది. మా వాడేదో చెప్పాలనుకుంటున్నాడు. సూపర్గా ఉందంట ముక్క, కర్రీ. మా ఆవిడికి పెడదాం. నేను తింటా, మా ఆవిడికి పెడితే
ఆమె కూడా చెప్పిద్ది ఎలా ఉందో. వండిన వాళ్ళు చెప్పలేరులేండి, మనం పక్కన ఉన్న వాళ్ళు తిని చెప్పటమే, వాళ్ళకి అదే ఆనందం. నిజంగా సూపర్గా ఉందండి. మా వాడిని కూడా అడుగుతుంది ఎలా ఉందని. వాడు 100కి 100 మార్కులు ఇచ్చేసాడు. ఇంకా మన మాట ఏమంటారు ఈ తల్లులు. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.